వల్లిబాయ్ వినోద్ హరి ఇద్దరు వాళ్ళు కూడా పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సంవత్సరాలు చాలా ప్రాంతాల్లో ప్రతి గడపకి నాకు తెలిసి ఇక్కడున్న ప్రతి ఒక్క ఇంటికి కూడా వచ్చి ఉంటానమ్మా, మీరు తాళం వేసి ఉంటే తప్ప. నేను శాసనసభ్యుడైన తర్వాత నేను ఒకవేళ పనులు చేయలేదు, ఎందుకంటే నాకు అధికారం లేదు కాబట్టి. అయినా ప్రతి ఒక్క ఇంటికి వచ్చా, ప్రతి ఒక్కరికి కనిపించా, కనీసం ఏమ్మా బాగున్నారని చెప్పినా పలకరించా, అదైనా చేశాను. కొంతమంది నన్ను తిట్లున్నారు, అయినా కూడా తిట్టించుకున్నా, ఎందుకంటే కనిపించినప్పుడు మా పనులు మేము కొన్ని చేయలేకపోయినప్పుడు తిడుతుంటారు. అయినా పర్వాలేదు, మీ ఇంట్లో బిడ్డగా తిట్టించుకున్నా, ఏం పర్వాలేదు, నాకు ఎవరో మా అమ్మ తిట్టింది అనుకుంటాను తప్ప ఇంకెవరు తిట్టింది అనుకో. ఇక్కడ సింహపురి కాలనీ కానీ, న్యూ కాలనీ కానీ, జాకిర్ హుసేన్ నగర్ కానీ, వేణుగోపాల్ నగర్ కానీ, మన్సూర్ నగర్ కానీ చాలా దాదాపు 10,000 ఇల్లు గతంలో గవర్నమెంట్ పట్టాలు ఇచ్చారు కానీ పాప మా పట్టాలకి మనం బ్యాంకుకి వెళ్తే లోన్ ఇవ్వరు, మనకి ఇల్లు కట్టుకోవాలంటే, పైన వేసుకోవాలంటే ఇల్లు ఇవ్వరు, అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్ సరిగ్గా ఉండదు, రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ ఉండదు. ఈ విధమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు చాలా మంది ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా. వాళ్ళందరికీ కూడా ఒక మాట ఇస్తున్నాం, జగనన్న ముఖ్యమంత్రి అయిగానే మీ ఆశీస్సులు వాళ్ళ శాసనసభ్యుని అయితే తొలి 6 నెలల్లోనే ఏదైతే ఇచ్చిన గవర్నమెంట్ పట్టాని ప్రతి ఒక్క ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. దానివల్ల మీకు ఒక అంకణం 70,000 అయితే ₹1,00,000 అమ్ముడుపోతుంది. ఆ ఇంటి కాగితాలు ఒకే బ్యాంకులో పెట్టుకున్నా మీకు అప్పిస్తారు. ఆ ఇంటి కాగితాలు మీకు ఏమైనా ఇల్లు కట్టుకోవాలన్నా, మిద్దె పైన ఇల్లు వేసుకోవాలన్నా కూడా బ్యాంక్ అప్పిచ్చే అవకాశం మీకు ఉంటుంది. ఎవరికి అమ్ముకోవాలన్నా మంచి రేట్ వస్తుంది. ఆ విధంగా మీకు మంచి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇంటి కాగితం ఎవరికి ఇచ్చారో దాన్ని రిజిస్టర్ ఆఫీస్లో గవర్నమెంట్ చేత స్థలాన్ని మీకు రిజిస్ట్రేషన్ చేసే విధంగా అధికారికంగా మీరు ఎప్పుడు అమ్ముకోవాలన్నా మీకు సంబంధించి ఇబ్బందులు ఉన్నప్పుడు అని చెప్పి ఆ కార్యక్రమాన్ని మీకు తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నానమ్మా. మరి మీ యొక్క ఆశీస్సులు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఉండాలి. ఎందుకంటే ఈరోజు చేస్తున్నటువంటి గతంలో చేసిన అన్ని కార్యక్రమాలు కూడా అధికారంలో లేకపోయినప్పటికీ తన సొంత నిధులతో చేస్తున్నటువంటి వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ గారు. అలాంటి కార్యక్రమాలు రేపు జగనన్న మనందరూ కూడా ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీ దేవుడి ఆశీస్సులు మీ అందరి బలంతో మనం అధికారంలోకి వస్తే ఈ కార్యక్రమాలన్నీ కూడా అనిల్ కుమార్ యాదవ్ గారు స్వచ్ఛందంగా ముందు తీసుకొచ్చి ప్రతి కార్యక్రమాన్ని కూడా తీసుకొస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి చంటిని సందర్భంగా ముఖ్యంగా ఎదురు స్థానికంగా ఒక మంచి యువ నాయకుడిగా ఈరోజు నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవడం, ఆయన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒక మంచి స్థానాన్ని ఆయన సంపాదించుకుంటారనడంలో నాకు ఎటువంటి